అర్థం చేసుకోలేకపోతున్నావు. అందులో ఫీల్ రావద్దురా. A few moments later. తప్పు. నీ బాధ అర్థం చేసుకోవడం కాదు, నువ్వే నీ చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నావు. అవుట్ వెళ్ళిపోతున్నావు అక్క. నాశనం అయిపోయిందని తెలిసిందో ఆ క్షణం నుంచి స్మోక్ ఎక్కువైంది నాన్న. స్లో మూమెంట్ డైలాగ్. తులసితో నిశ్చితార్థం చేసుకుంటానని నన్ను నమ్మించి మహేష్ గారితో కలిసి నాటకం ఆడి తను నా మెడలో తాళి కట్టాడు. అలా తాళి కట్టమని నేను అడిగానా? ఆ విషయంలో నా తప్పుందా? మరి అప్పటి నుంచి ఆ విషయంలో నాదే తప్పన్నట్టు అశ్విని వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తులసి దాకా నన్ను శత్రువులా ఎందుకు చూస్తున్నారు? बैक मूवमेंट. कौन है ये लोग? कहां से आते हैं? సరే, వాళ్ళంటే అశ్విని తల్లి, అశ్విని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డ తులసి కాబట్టి వాళ్ళు నన్ను శత్రువులా చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి మహేష్ సారు, సౌందర్య, సావిత్రక్క వాళ్ళు కూడా నన్ను, నా మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారక్క? అమృత వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. జరిగేది కాదని వాళ్ళకి తెలియదా? అమృత జరగదనే ఆలోచన నీది, కానీ నేను అభిమానించే వాళ్ళు వాళ్ళ కోరుకోరుగా. ఏమో అక్క, నాకు అనిపించటం లేదు. ఇవాళ కంపెనీలో సౌందర్య నన్ను ఎన్ని మాటలందో తెలుసా? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అమృత అది బాధలో ఉందని నువ్వే అర్థం చేసుకోవచ్చు కదా. అదే అక్క, నేను అందరి బాధలో అర్థం చేసుకోవాలి, కానీ నా బాధ ఎవ్వరు అర్థం చేసుకోరేంటక్క? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వాళ్ళ సంగతి అలా ఉంచు. అశ్విన్తో కలిసిండు, వెళ్ళి తను పలకరించు, కనీసం తనకు ఫోన్ అయినా మాట్లాడు అని అక్క నేను చెప్పినా నువ్వు వింటున్నావా? నీ మీద నాకు కోపం వస్తుంది. అలాగని నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నట్లా, నేను శత్రువులా చూస్తున్నట్లా? అయ్యో అక్క, చూడానంది, ఇవ్వాలంటే నేను నీతో ఉన్నాను, కానీ ఇంతకాలం నీతో ఉన్నది, నీ కష్ట సుఖాల పాలు పంచుకున్నది ఎవరే? మహేష్ గారు, సౌందర్య, వార్డెన్ మేడం వాళ్ళే కదా. ఆనంది, లేదక్క, నా బాధ నీకు పూర్తిగా అర్థం కావట్లేదు. తప్పు, నీ బాధ అర్థం చేసుకోవడం కాదే, నువ్వే నీ చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నావు. అవుట్. అక్క రెండోసారి ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. టీసీ 26, 52, 26.